నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు రచించిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం దిక్సూచిగా నిలుస్తుందని వెల్లడి. నరసాపురం చెన్నై సెంట్రల్ వందే భారత్ ట్రైన్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ రానున్న రోజుల్లో మరిన్ని రైళ్ల సర్వీసులు అందుబాటులోకి తెస్తామని స్పష్టీకరణ. విశాఖలో ముగిసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ. సంతకాల ప్రతులను ఊరేగించి వైసీపీ కార్యాలయానికి తరలించిన నగర అధ్యక్షుడు కేకే రాజు. జీవీఎంసీ 41వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. నగర అభివృద్ధి కూటమి అజెండా అని వెల్లడి. ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు. విలీనం, విభజన పేరిట ఎన్ అనురాధ తెలుగులోకి అనువదించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలను పాలించిన 22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన అనురాధను ముఖ్యమంత్రి అభినందించారు. నరసాపురం చెన్నై సెంట్రల్ వందే భారత్ ట్రైన్ సర్వీస్ను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపురం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, విప్ నాయకర్ కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రాము బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ట్రైన్ ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, నరసాపురం నాయకర్, మాజీ మంత్రులు కనుమూరి బాపురాజు, పీతల సుజాత తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి రాజకీయ ప్రముఖులు నరసాపురం నుంచి గుడివాడ వరకు వందే భారత్ రైల్లో ప్రయాణించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల కోసం స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి సేకరించి వాటిని రాష్ట్ర, కేంద్ర కార్యాలయానికి ఒకేసారి పంపే కార్యక్రమం చేపట్టారు. నేపథ్యంలో విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్ జంక్షన్ వరకు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వారికి కట్టబెట్టే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టామని, మంచి ఫలితం వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మల్లా విజయప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, శాసనమండలి సభ్యులు పండుల రవీంద్రబాబు, వరుదు కళ్యాణి, శాసన సభ్యులు తైనాల విజయ్ కుమార్, మాజీ చింతలపోటి వెంకట రామయ్య, పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబురావు, వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోటి సంతకాలు అయిపోయాయి. ఈ సంతకాలన్నీ కూడా ఈరోజు మా జిల్లా నుంచి 4.5 లక్షలు అయింది. వెహికల్స్ బయలుదేరుతాయి. ఈ వెహికల్స్ తాడేపల్లికి వెళ్తాయి. డిజిటలైజ్ చేసాం. అవన్నీ కూడా పెన్ డ్రైవ్ ఇచ్చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 17వ తారీఖున గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్స్ అందిస్తారన్నమాట. ఇది కోటి సంతకాలు. ఈ కోటి సంతకాలు అలాంటి సంతకాలు కాదు. ఈ సంతకాలకి ఆ యుద్ధ భూమి మీద రక్తం చిందించిన సోల్జర్ రక్తం లాంటిదన్నమాట. ఇది దేశం కోసం పోరాటం చేస్తే, ఇది ఇంటర్నల్గా పేద ప్రజల విద్య కోసం పోరాటం చేస్తుంది. అలాంటి రక్తమైన ఇంకే కానీ అది రక్తం అని చెప్తాను. ప్రజా సంక్షేమానికి కట్టుబడి విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు
కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాస్, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా 41వ వార్డు జ్ఞానాపురంలో 2,63,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 24 లక్షలతో నూతన కమ్యూనిటీ భవనాన్ని స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని వార్డుల్లో దాదాపు అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. త్వరలో ఎండోన్మెంట్ సమస్య పూర్తి చేస్తామన్నారు. జనతా బజార్, నెహ్రూ బజార్, పూర్ణ మార్కెట్, ఎస్ఎల్ కెనాల్ నిర్మాణంలో ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందించిన మేయర్కి వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ తాను స్టాండింగ్ కమిటీ సభ్యురాలుగా ఉన్న సమయంలో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. మేయర్, ఎమ్మెల్యే చొరవ చూపించి ఎర్రిగడ్డ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాము, వైసీపీ వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్, వార్డు జనసేన అధ్యక్షులు అంతోని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 41వ వార్డు ఇవాళ శంకుస్థాపనలో భాగంగా ఇవాళ శంకుస్థాపనలో మినీ కమ్యూనిటీ హాలు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, అన్నగారు వంశీ గారు కానీ, ఇక్కడ మా స్థానిక కార్పొరేటర్ గారు కానీ, మేరీగా నాది కానీ ఒకటే అభిప్రాయం, ప్రజలకి సేవ చేయాలి, దాంట్లో భాగంగా ఉండాలి. ఎక్కడ వచ్చినా అభివృద్ధిలో ఎక్కడ కూడా ఆటంకం రాకూడదు. దాన్ని ఏ విధంగా చేయాలనేది ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు గైడెన్స్ మీద కానీ ఎప్పుడు చేస్తూ అభివృద్ధిలో అన్ని వార్డులోని, ఇక ఈ వార్డే కాదు ప్రతి వార్డులో కూడా ఈవేళ అభివృద్ధిలో ముందుండి 345 కోట్లు మేరేకిచ్చే గర్వంగా గౌరవంగా చెప్పుకునే అవకాశం కూడా నాకు వచ్చినందుకు నేను తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్ అయినప్పటికీ ఉమ్మడి పార్టీల నుంచి కూడా అన్ని పార్టీల నుంచి నాకు పూర్తి మద్దతుతో ఇవాళ నడుస్తున్న ఈ కౌన్సిల్లో గర్వంగా వర్కులు కూడా ఇమీడియట్గా, అంటే గత ప్రభుత్వంలో వర్క్ ఇస్తే కొబ్బరికాయ కొట్టాక వర్క్ స్టార్ట్ అయ్యేది కాదు. నేను ఇంకా వీళ్ళు ఒక్కటే మాట్లాడలేదు. ప్రతి దగ్గర ముందు కొబ్బరికాయ కొట్టే ముందే కాంట్రాక్టర్ కానీ అక్కడ మా ఈ గారితో కూడా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమంటే నేను కొబ్బరికాయ కొడతానని ఒక పాలసీ తీసుకున్నాను. ఆ విధంగా ఇప్పటికి 100 కోట్ల పైనే ఇవాళ వర్కులన్నీ స్టార్ట్ అయ్యి రన్ అవుతున్నాయి. ఇంకా 100 కోట్లకి రెడీగా అయిపోయి కొబ్బరికాయలు కూడా కొట్టనదుకున్న కొన్ని విషయాల్లో మా ఎమ్మెల్యే గారు నేను రాకుండా రానంటారు. వంశీ గారు అయితే నేను అంటాను, అన్న కొడియండి, వర్కులు అవ్వాలి, ఏదున్నా తక్కువ టైంలో మన అభివృద్ధి చేయనందుకు భాగంగా ఉండాలని ఎప్పుడు అనగా దానికి ఎప్పుడు కూడా విశాఖపట్నం అన్ని వార్డులో కూడా అభివృద్ధిలో ముందుండి నడిపి 41వ వార్డులో కొన్ని వర్కులకి శంకుస్థాపన, అలాగే ఒక మినీ కమ్యూనిటీ హాల్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సామలవంతుకు సంబంధించి శ్మశాన వాటిక చాలా పెద్దది విశాఖపట్నంలో. దాని ముందు ఏదో 90 lakhs పెడితే మళ్ళీ మా డిఈ గారికి పిలిచి అది విశాఖపట్నం అంతా కూడా అటువైపు చూసే విధంగా ఆ శ్మశాన వాటిక ఉండాలి, అధునాతనమైనటువంటి ప్రతి ఒక్క పరికరం అక్కడ ఉండాలి, చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో సహా అద్భుతంగా ఉండాలని చెప్పేసి నేను చెప్పి దాన్ని మళ్ళీ రీటర్న్ ఎక్కువ అమౌంట్ చేయించి పెట్టినందుకు మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పూర్ణ మార్కెట్ కానీ సుమారు 120 కోట్లు దాన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది. నెహ్రూ బజార్ కూడా 60 కోట్లతో ఉడావాలతో శాంక్షన్ చేస్తున్నాం. అలాగే 1 టౌన్లో ఒక మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం కూడా ఈ నియోజకవర్గానికి కావాలంటే పోర్టు వారి యొక్క సహకారంతో దాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అలాగే జనతా బజార్ ఆల్రెడీ అది సుమారు 100 సంవత్సరాల నుంచి అలాగా మూలంపడి ఉంది, దాన్ని కూడా శాంక్షన్ చేసినందుకు మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా ఎస్ఎల్ కెనాల్ పోర్టు వారు ఒక 10 కోట్లు ఇలా పోర్టు, దాన్ని కూడా పోర్టు కాలుష్యం అలాగే వాటర్ నుంచి బయటకు రావడానికి పూర్తి స్థాయిలో ఎస్ఎల్ కెనాల్ కూడా శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక 9 ఆర్చులు 26 కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టిన వెంటనే శాంక్షన్ చేసిన మా మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
రానున్న రోజుల్లో మేజర్ రోడ్లు అన్నీ కూడా అయిపోయాయి. రానున్న రోజుల్లో వార్డుల్లో కూడా ఉన్న రోడ్లు కూడా అతి త్వరలోనే అన్నగారికి అన్నీ కూడా ప్రపోజల్ పెడతాం. వాటిని కూడా కంప్లీట్ చేసి ఇచ్చిన ప్రతి మాట కూడా ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే లక్ష్మీనగరు, ఇందిరానగరు, అలాగే ఎక్కడైతే మేము మొత్తం 6 హౌసింగ్ ప్రాజెక్టులు పెట్టాము, అందులో 6 కూడా మినిస్టర్ గారు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. నిన్నే జేమ్స్ కమిషనర్ గారు కూడా వెళ్ళి విజిట్ చేసి ఆ 6 కూడా ప్రపోజల్ పెట్టాము. అవి కూడా అతి త్వరలోనే 6 ప్రాజెక్టులు కూడా రాబోతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన నియోజకవర్గంలో ఎండోమెంట్ ఇష్యూ ఉంది. ఆ ఎండోమెంట్ ఇష్యూ ఒక 6 చోట్ల మేజర్గా ఉంది. ఎక్కడైతే మేజర్గా వెంకటేశ్వర మెట్ట కావచ్చు, అస్సాం గార్డెన్ కావచ్చు, ఇంకా మహారాణిపేట, అలాగే రంగురేజ్ వీధి, ఇవన్నీ ప్రాంతాల్లో ఇష్యూ ఉంది. అవి కూడా మినిస్టర్ గారు, మన సీఎం గారు కూడా ప్రత్యేకంగా మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న సమస్యలు వేరు, ముఖ్యంగా ఎల్లంతోటి జగదాంబ సెంటర్లో అయితే చాలా ప్రాబ్లం ఉంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తీసుకోమని చెప్పాం. ఒక 2-3 నెలల్లో అది ఆ ఇష్యూని కూడా క్లోజ్ చేస్తామన్నారు. ఆ ఇష్యూ కానీ క్లోజ్ చేస్తే విశాఖపట్నం సౌత్ ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నట్టుగా. ఈ రాష్ట్రంలో సమస్యలు వేరు, ఇది సమస్య వేరు, సపరేట్గా చేయమని చెప్పని రిక్వెస్ట్ చేశాను మంత్రి గారికి. ఆయన కూడా అది కూడా చేస్తామన్నారు. అది కూడా అయితే ఇచ్చిన ప్రతి మాటను కూడా మేము నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఈరోజు 41 వార్డులోని 4 కోట్ల పైన ఈరోజు వర్క్లు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు అలాగే మేయర్ గారికి కూడా మా వార్డుకి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. ఈ వర్క్స్ అన్నీ కూడా నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు ఇవి పెట్టడం జరిగింది, శాంక్షన్ అయ్యాయి ఇవన్నీ కూడా. అందరికీ జీవీఎంసీ మేయర్ గారికి థ్యాంక్ యూ సార్, మాకు వార్డుకి ఇలా ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు వర్క్స్ అన్ని ఇది జేఎన్ఆర్ఎం కాలనీలోని ఒక జీవీఎంసీ భవనం, అంటే ఇక్కడ జనాలకి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కనుక ఇక్కడ భవనం ఏర్పాటు చేయాలని నేను గతంలో కోరడం జరిగింది. అలాగే హిందూ శ్మశాన వాటికలో 1,85,00,000 రక్షణ గోడ, అలాగే కల్వర్ట్లు, కాలువలు, అలాగే టాయిలెట్స్ కూడా ఇప్పుడు ఈరోజు ప్రారంభం రెడీగా ఉన్నాయి. అలాగే రోడ్స్ కూడా కొండ వీధి నుంచి పోస్ట్ ఆఫీస్ వీధి, గడ్డ వీధి కూడా సీసీ రోడ్స్ కూడా ఈరోజు శాంక్షన్ అయ్యాయి. వీటన్నిటికీ మాకు సహకరించినందుకు మేయర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాస వేడుకలు అత్యంత ఘనంగా గరుడాద్రి కొండపై కొలువు తీరిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలకు ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతూ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై శ్రీదేవి ఆండాల్ సమేత స్వయంభూ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, చైర్మన్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామి ఎం భాస్కరాచార్యులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీ మంగళవారం ధనుర్మాసం ప్రారంభోత్సవ సందర్భంగా స్వామివారికి శ్రీ సుదర్శన నరసింహ హోమంతో ప్రారంభమవుతుందని, 17వ తేదీ బుధవారం నుంచి 14వ తేదీ జనవరి 2026 తేదీ బుధవారం వరకు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన సేవా కాలం, మంగళ స్నానం, పంచామృత అభిషేకాలతో పాటు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 30వ తేదీ మంగళవారం నుంచి 3 జనవరి 2026 శనివారం వరకు ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారని చెప్పారు. గరుడాద్రి కొండమేలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇటువంటి కారణం, ఈరోజు ఏకాదశి సందర్భంగా ఈరోజు రేపు ధనుర్మాస కార్యక్రమాల్లో స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారి శ్రీదేవి భూదేవి మహా అభిషేకం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో దానికి సంబంధించి వివరాలు మీకు తెలియజేయడం కోసం పెద్దల గౌరవనీయులు బాగున్నటువంటి గౌరవాధ్యక్షులు మిత్తన అప్పలరెడ్డి గారి నేతృత్వంలో ఈ ఆలయ కమిటీ ధర్మకర్త మంజుల గారు, ఆలయ సేవకులు కంటికోట రాజు గారు, ఆలయ కమిటీ వారు అందరూ, కంటికోట నాగేశ్వర గారు, అప్పలశివరి గారు, ఇక్కడ ఉన్నటువంటి సుబ్బరాజు గారు, రామలక్ష్మి గారు, ఇక్కడ ఆలయ కమిటీలో కంటికోట రాజు గారు, ఈ నెల రేపటి నుంచి ధనుర్మాస ప్రారంభ కార్యక్రమం. ధనుర్మాస ప్రారంభ కార్యక్రమంలో రేపు 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అందుకే ఉదయం తెల్లవారుజాము రేపు 9 గంటలకి సుధస్వామం చేస్తూ ధనుర్మాసం స్టార్టింగ్ 16వ తారీఖు నుంచి మొదలవుతుంది. స్వామివారికి వైకుంఠ వెంకటేశ్వర స్వామి సప్తద్వారాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సప్తద్వారాలు అంటే గరుడాద్రి, వెంకటాద్రి, అలాగే స్వామివారికి ఎన్ని ద్వారాలు ఉన్నాయో అన్ని ద్వారాలకు అన్ని పేర్లు పెట్టి అన్ని ద్వారాల్లోంచి వెళ్ళి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే దర్శన భాగ్యం పొందుతారో వాళ్ళు వినలేని అష్ట ఆరోగ్య సంపూర్ణమైన స్వామివారి అనుగ్రహం పొందగలరని తెలియపరుస్తూ, అలాగే గాజువాకలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా విన్నపం చేసుకుంటూ,
ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని అవి పురస్కరించుకొని అందరూ మీ యొక్క సపోర్టు సహకారాలు కూడా అందించి మన ఎవరైతే ఉన్నారో మన గాజువాక నియోజక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు కూడా ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా పిలుపునిచ్చి ఫస్ట్ ద్వారం పల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా మేము స్టార్ట్ చేయాలనుకొని సిఐటియు అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31, 2025 నుంచి జనవరి 4, 2026 వరకు నగరంలో జరుగుతున్నాయని సిఐటియు జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి ఏ అజశర్మ తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్మిక వర్గంలో వర్గ దృక్పథాన్ని పెంచే విధంగా, ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించే విధంగా వారం రోజుల పాటు శ్రామిక ఉత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ఏయూ కన్వెన్షన్ హాల్ వెనుక ఉన్న మేళా గ్రౌండ్లో డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు శ్రామిక ఉత్సవం జరుగుతుందని తెలిపారు. ఇందులో బుక్ ఫెస్టివల్, సైన్స్ ఎగ్జిబిషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్, కార్టూన్ ప్రదర్శన, సాహితీ వేదిక, షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ప్రతిరోజు ఉత్తరాంధ్ర, గిరిజన, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడతాయని, ఈ కార్యక్రమంలో 7 రోజులు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలు ఈ డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ దాకా విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జనవరి 4వ తారీఖున విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ప్రదర్శన అవి జరగబోతున్నాయి. సిఐటియు అనేసరికల్లా మనందరికీ తెలిసిన కార్మిక సంఘం ఇది. అందువల్ల కార్మికులకు సంబంధించినటువంటి ఆ విలువని, శ్రమ యొక్క విలువని తెలియజేసేటట్టుగా బహిరంగ ప్రదేశంలో ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో సిఐటియు నిర్ణయించింది ఏంటంటే శ్రామిక ఉత్సవ్ పేరుతోటి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున బయట కార్యక్రమాలు చేయించాలని. సిఐటియు మహాసభకు ఆల్ ఇండియా నుంచి డెలిగేట్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు హాల్లో మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు బయటకు తెలియదు, కానీ బయటకి శ్రమ యొక్క విలువ తెలియాలి కదా. అందువల్ల శ్రమ యొక్క విలువని చెప్పడానికని వారం రోజుల పాటు డిసెంబర్ 27 నుంచి జనవరి 2వ తేదీ దాకా బీచ్ రోడ్లో ఉన్నటువంటి మేళా గ్రౌండ్, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో వారం రోజుల పాటు ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇందులో పుస్తక ప్రదర్శన ఉంటుంది. మనకి విశాఖపట్నంలో జనరల్గా ప్రతి సంవత్సరం పుస్తక ప్రదర్శన నిర్వహించినటువంటి సాంప్రదాయం లేదు, అలవాటు లేదు. అది ఇప్పుడు 120 మంది పైగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిషర్స్ యొక్క పుస్తకాలను అక్కడ ప్రదర్శనకి పెడతారు, బుక్ ఎగ్జిబిషన్. అది అలాగే సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి జరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు తయారు చేసినటువంటి మోడల్స్ అన్నీ కూడా అక్కడ నిర్వహిస్తారు. దాంతోపాటుగా శాస్త్రీయ విజ్ఞానాన్ని, శాస్త్రీయ ఆలోచనని పెంపొందించేటట్టు కొన్ని కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతాయి. ఉదాహరణకు నిప్పుల మీద నడిపిస్తారు. మనం నిప్పుల మీద నడవడం పెద్ద మహిమ అని అనుకుంటూ ఉంటాం మనం, కానీ నిప్పుల మీద నడపడం అది మహిమ కాదు, ఆ నడవచ్చు. సైన్స్ ఆ రకంగా తెలియజేస్తుంది. నిప్పుల మీద నడవడం, మేకుల మీద కూర్చోవడం, గాజు పెంకుల మీద నడవడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ తెలియజేస్తారు. దీంతో పాటుగా సమకాలిక అంశాల మీద దేశంలోనూ రాష్ట్రంలోనూ మనం ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రైవేటీకరణ, విశాఖపట్నం స్టీలు, ఈ సమకాలిక అంశాల మీద సాహితీ చర్చలన్నీ కూడా జరుగుతాయి. కార్టూన్ ఎగ్జిబిషన్ కూడా ఒకటి పెడుతున్నాం. ఈ కార్టూన్ ఎగ్జిబిషన్కి సంబంధించి ఈ నెల 21వ తేదీనే స్పాట్ కార్టూన్ కాంపిటీషన్ ఒకటి పెడుతున్నాం అల్లూరు విజ్ఞాన కేంద్రంలోనే. అందులో వచ్చినటువంటి కార్టూన్లన్నింటినీ కూడా అక్కడ శ్రామికోత్సవంలో ఎగ్జిబిషన్ కింద కూడా పెడతాం. ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఫోటోగ్రాఫర్స్ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివారం ఉదయం నామినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియలో అధ్యక్ష కార్యదర్శులు పదవులకు ఎవరూ పోటీ చేయకపోవడంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్కి అధ్యక్ష కార్యదర్శులుగా మొదటగా నామినేషన్ దాఖలు చేసిన మట్టా లోకేష్ కుమార్, చెల్లా నూకరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లందరూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఫోటోగ్రాఫర్లను ఐక్యమత్యంతో ముందుకు తీసుకువెళ్లి వారి సమస్య పట్ల పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అసోసియేషన్లో ప్రతి సభ్యుడికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన అసోసియేషన్ ఎలక్షన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి వ్యక్తికి, ప్రతి ఫోటోగ్రాఫర్కి, అలాగే అడ్వైజర్ కమిటీకి, అలాగే ఎలక్షన్ ఎన్నికల కన్వీనర్గా బాగా చేసిన బావారెడ్డి గారికి,
కేకే ప్రసాద్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి సభ్యుడికి కూడా అలా మన అసోసియేషన్ తరపున అసోసియేషన్లో భాగంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. అలాగే మన అసోసియేషన్ కోసం ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ టైంలో అయినా సరే ఎల్లప్పుడూ కూడా నేను అందుబాటులో ఉంటాను. మనందరం కలిసి అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను. అలాగే ఏ టైంలో అయినా సరే ఎవరైనా సరే ఏ ఇబ్బంది ఉన్నా ఏ మంచి ఉన్నా కష్టం ఉన్నా ఎట్టి పరిస్థితులైనా సరే ఎంత దూరమైనా రావడానికి మన అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామంతో పాటు క్రీడల్లో రాణించాలని మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ శివశంకర్ దలై అన్నారు. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆఫీసర్స్ క్లబ్లో డాక్టర్ మెడికల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి 100 మంది వైద్యులు ఈ టోర్నమెంట్లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శివశంకర్ దలై మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సరైన శారీరక శ్రమ లేక అనేక వ్యాధులకు గురవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులుగా మేమే ముందుకు వచ్చి మెడికల్ టెన్నిస్ టోర్నమెంట్ ద్వారా క్రీడల పట్ల అవగాహన పెంచే ధ్యేయంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడ ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం క్రీడల్లో రాణించాలనే మెసేజ్ అందిస్తున్నామన్నారు. We are organizing a medical tennis tournament for the doctors. ఎందుకు ఇప్పుడు చాలామందికి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దట్ ఈస్ మోస్ట్లీ బికాజ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఏమీ ప్లేయింగ్ యాక్టివిటీ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, అండ్ దెన్ ఫ్రైడ్ అండ్ అదర్ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్, అండ్ దెన్ స్మోకింగ్, డయాబెటీస్. ఈ కారణం గురించి చాలామందికి స్ట్రోక్ వస్తుంది. So now what is the treatment for stroke? That is a separate issue. But stroke ఎలాగా రాదు. ఒక మనిషి కొంచెం ఫిజికల్గా ఫిట్ అయిపోతే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఇంకా వేరే వేరే ప్రాబ్లం కూడా రాదు. దాని గురించి టు క్రియేట్ అవేర్నెస్, డాక్టర్స్ షుడ్ ఫస్ట్ బీ ఏ ఫిట్ అండ్ దే షుడ్ ప్లే ఏ గేమ్. దాని సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది దట్ ద డాక్టర్స్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ టు కీప్ దేర్ సెల్ఫ్ ఫిట్ టు స్టే అవే ఫ్రమ్ డిజీజ్. సో మీ మీడియా మాధ్యమంలో నేను జనతాకి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ దట్ మూవ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్, డూ సమ్ ఎక్సర్సైజ్, ఒక జస్ట్ ప్లే గేమ్ ఆర్ వాక్, మెయింటైన్ యువర్ బాడీ వెయిట్, స్టే అవే ఫ్రమ్ స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఫాస్ట్ ఫుడ్, దెన్ యూ విల్ రిమైన్ ఫిట్ అండ్ ఫైన్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు తమ స్వంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారం చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులతో కలిసి పాల్గొనే అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, 48 గంటల్లోగా ప్రతి సమస్య పరిష్కారం కావాలని హితవు పలికారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని, బాధ్యులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో డిసెంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ 2025లో మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ 3 ప్రతిష్టాత్మక PRSI 2025 జాతీయ అవార్డులు సాధించిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రారంభోత్సవం చేయగా, డిసెంబర్ 14వ తేదీన అవార్డుల ప్రదానోత్సవం ఉత్తరాఖండ్ శాసనసభ స్పీకర్ శ్రీమతి రీతూ ఖండూరి భూషణ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ చేతుల మీదుగా జీవీఎంసీకి ఈ జాతీయ అవార్డులు అందజేశారని కమిషనర్ తెలిపారు. విశాఖపట్నం నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు అందించిన నిరంతర సహకారం, భాగస్వామ్యం, ప్రోత్సాహంతో జీవీఎంసీ అమలు చేసిన ప్రజా సంక్షేమం, మహిళల సాధికారక, అభ్యున్నతి, మహిళల ఆర్థిక బలోపేతం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు గాను జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కమిషనర్ తెలిపారు. జీవీఎంసీ చేపడుతున్న కార్యక్రమాలను లభించిన గౌరవంగా ఈ అవార్డులను భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ప్రజల్లో బలమైన కమ్యూనికేషన్తో పాటు సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
కొమ్మాది కృష్ణ వికాస్ విజయం స్కూల్ 2వ వార్షికోత్సవ విస్టా వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశిష్ట గౌరవ అతిథిగా మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తన విద్యాభ్యాసాన్ని ప్రిన్సిపల్ విజయలక్ష్మి సూచనల మేరకు యావరేజ్ నుంచి ర్యాంకర్గా మారిన తీరును గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల విద్యతో పాటు కళలలో కూడా రాణించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా దేశభక్తిని రగిలించే సైనిక పాటలకు చేసిన నృత్యం ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని నింపిందని తెలిపారు. ఆ నృత్యం ద్వారా సైనికుల త్యాగాలను, వారి ధైర్యాన్ని పిల్లలు చక్కగా ప్రతిబింబించారని అన్నారు. కృష్ణ వికాస్ విజయం స్కూల్ విశాఖపట్నంలో మధురవాడలో క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి విజయమ్మ గారు విజ్ఞాన్ స్కూల్లో నేను చదువుకున్న రోజుల్లో ఒక ప్రిన్సిపల్గా నన్ను ఒక మంచి స్టూడెంట్ కింద తీర్చిదిద్దడానికి కారణమైనటువంటి ప్రిన్సిపల్ గారు నన్ను ఆహ్వానం పలికినందుకు వెంటనే నేను రావడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఆల్మోస్ట్ 25 years తర్వాత 30 years తర్వాత మళ్ళీ మేడం కలవగలిగాను. మళ్ళీ మేడం స్కూల్కి ఇక్కడ రావడం ఖచ్చితంగా నాకు చాలా మంచి ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే ఆవిడ ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కింద ఉన్నటువంటి నన్ను ఒక మంచి స్టూడెంట్ కింద తీర్చిదిద్దడానికి ఆవిడ ఎంత టైం నాకు ఇచ్చారు, ప్రతి స్టూడెంట్ని ఎంత కేర్ తీసుకున్నారనే విషయం నాకు తెలిసిన విషయమే. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆవిడ పిలిచిన వెంటనే నేను రావడం. మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా విలువలతో కూడినటువంటి చదువు విద్య పిల్లలకు అందించాలి. అటు ఏ స్కూల్ అయినా అవ్వచ్చు, అటు ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, అన్ని స్కూల్స్లో కూడా ఒక మంచి సిటిజన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో మా యువ నాయకులు నారా లోకేష్ గారు అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థను కూడా ఆయన మార్పు తీసుకురాబోతున్నారు. మా 2వ వార్షికోత్సవం ఇవాళ ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుందండి. అండ్ మేము ఎప్పుడూ కూడా విలువలతో కూడే విద్య, దాంతోపాటు హోలిస్టిక్ ఎడ్యుకేషన్, పిల్లల్ని చదువుకే కాకుండా చదువుతో పాటు ఏ పిల్లలో ఏ టాలెంట్ ఉందో దాన్ని ప్రోత్సహించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం. అదొక టెక్నాలజికల్ ఈ యొక్క సమయంలో పిల్లల్ని మనం స్క్రీన్ టైం నుంచి దూరం పెట్టాలి అంటే చాలా యాక్టివిటీస్ స్కూల్లో ఉండాలి. అంచేత ఓన్లీ ఎడ్యుకేషన్ 4 గోడల క్లాస్ రూమ్కి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలా మనం డిఫరెంట్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, మన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, పిల్లలకి ప్రోత్సహిస్తూ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పిల్లలకి మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది మా ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో ఒక పార్ట్. 25 years బట్టి మేము ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో ఆపరేట్ చేస్తున్నాం. అదే విధానంగా మనం విజయాలు కూడా రావాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా చదువుతో పాటు వేరే యాక్టివిటీస్ బిజీగా ఉంచాలనే ఉద్దేశంతో మేము చాలా యాక్టివిటీస్ చేస్తున్నామండి. అండ్ స్క్రీన్ టైంని మనం పిల్లల్ని పూర్తిగా దూరం చేయలేం, కానీ అదే స్క్రీన్ టైంని ఉపయోగపడేలా మేము కొంత యాప్తో పాటు పిల్లలకి డిఫరెంట్ లింక్స్ ఇచ్చి దాని నుంచి కూడా నేర్చుకునే పాఠాలు కూడా మేము స్క్రీన్ ద్వారా కూడా మేము పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నాం. ఈవేళ పెద్ద సంఖ్యలోకి వచ్చారు పిల్లలు. సుమారు 1200 మంది పిల్లలు ఈవేళ పార్టిసిపేట్ చేస్తున్నారండి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో. భారతదేశ సంస్కృతి, దాని యొక్క కల్చర్, హెరిటేజ్ని ఈవేళ ప్రజెంట్ చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం సింహగిరిపై సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా సాగిన ఈ నిత్య కళ్యాణాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి కృపకు పాత్రులయ్యారు. దేవస్థాన ఆర్జిత సేవల్లో ప్రముఖమైన ఈ నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చక స్వాములు పంచారాత్రగమ శాస్త్ర విధానంలో శాస్త్రోక్తకంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తిని ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో సహా కళ్యాణ మండపంలో దివ్యంగా అధిష్ఠింపచేశారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ వంటి వైదిక ఘట్టాలు భక్తులను పరవశింపచేశాయి. అనంతరం తలంబ్రాల ప్రక్రియ లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. కళ్యాణం అనంతరం మంత్రపుష్పం, మంగళ శాసనాలతో కార్యక్రమం ముగియగా భక్తులకు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి అంతరాలయ దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు రచించిన ఏ టేల్ ఆఫ్ 2 స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశోధకులకు భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం దిక్సూచిగా నిలుస్తుందని వెల్లడి. నరసాపురం చెన్నై సెంట్రల్ వందే భారత్ ట్రైన్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ రానున్న రోజుల్లో మరిన్ని రైళ్ల సర్వీసులు అందుబాటులోకి తెస్తామని స్పష్టీకరణ. విశాఖలో ముగిసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ. సంతకాల ప్రతులను ఊరేగించి వైసీపీ కార్యాలయానికి తరలించిన నగర అధ్యక్షుడు కేకే రాజు. జీవీఎంసీ 41వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. నగర అభివృద్ధి కూటమి అజెండా అని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.